Praise the Lord. It's good to see you again one more time. And we'll just have a word of prayer and we'll see God's word. ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నీవు మంచి దేవుడు, నీవు కృపగల దేవుడు. మమ్మల్ని మీరు ప్రేమించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుని బట్టి మీరు మాకు కృపను అనుగ్రహించడం జరిగింది. దేవా, మరి క్రీస్తు జ్ఞానం చేత మీరు మమ్మల్ని నింపమని, మా విశ్వాసాన్ని పెంపొందించమని, మీకు దగ్గరగా రావడానికి మీరు మాకు సహాయం చేయండి. ఇక్కడ కూడుకున్న యవనస్తులందరినీ కూడా దేవా మీరు నిండుగా దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు చాలామందితో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అందులో ఆయన పెద్దవాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆయన చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకున్నట్లు మనం చూడవచ్చు. ఆయన యవనస్తులతో కూడా మాట్లాడినట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. ఈరోజు మనము ఒక యవనస్తుని గురించి చూద్దాము. ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కొద్దిసేపు యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడాడు, ఆ మాట్లాడిన విషయాల్లోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనం చూద్దాం. మనందరికీ తెలిసిన నరేటివ్ ఇది. రిచ్ యంగ్ రూలర్ అనే నరేటివ్ మనందరికీ తెలుసు కదా. లూకాసు వార్త 18వ అధ్యాయము 18th చాప్టర్ 18th వర్స్. సో రిచ్ యంగ్ రూలర్ గురించి ఇక్కడ మనం చదవబోతున్నాం. కాంటెక్స్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన బైబిల్లో స్టార్టింగ్ నుంచి, కొత్త నిబంధన స్టార్టింగ్ నుంచి మనం ఏం చూస్తామంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అనే మాటను మనం చూస్తాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్, రిపెంట్ అనే మాటను మనము కొత్త నిబంధన ఓపెన్ చేయగానే 3rd చాప్టర్ నుంచి ఆ విషయాన్ని చూడడం మొదలు పెడతాం. ఫస్ట్ కొత్త నిబంధనలో పరిచర్య ప్రారంభించింది ఎవరంటే, బాప్తిసం ఇచ్చి యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభు. ఆయన తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నంత వరకు పరలోక రాజ్యము సమీపించింది అని బోధించడం జరిగింది. అలా బోధిస్తూ ఒకరోజు యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన ఒక చిన్న పిల్లల్ని ఎత్తుకొని వారిని ఏమన్నాడంటే, చిన్న పిల్లలది పరలోక రాజ్యము, వారిని నా యుద్ధకు రానియండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది. 18వ అధ్యాయము లూకా 18వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ పరలోక రాజ్యం గురించి తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. 18వ వచనాన్ని మనం చూస్తే, ఒక అధికారి ఆయనను చూచి. సో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరంటే, ఒక అధికారి, అఫీషియల్. ఓకే, ఒక అఫీషియల్ యేసు ప్రభు దగ్గర రావడం జరిగింది. సో అఫీషియల్ అనగానే మనం చాలా గౌరవంగా చూస్తాం. 23rd వర్స్కి వస్తే, అతడు మిక్కిలి ధనవంతుడు, హీఈస్ ఎక్సీడింగ్లీ రిచ్, చాలా ధనవంతుడు. అంతేకాకుండా మనం మత్తయి సువార్త 19th చాప్టర్లోకి వెళ్తే 20th వర్స్లో అక్కడ ఏముంటుందంటే, హీఈస్ యంగ్ అని ఉంటుంది. హీఈస్ యంగ్. అంతేకాదు, మనము మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనానికి వెళ్తే అక్కడ పరిగెత్తుకొని వచ్చి యేసుక్రీస్తు దగ్గర మోకాళ్ళు ఊనాడు అని ఉంటుంది. అంటే మోకరించడం జరిగింది, నీల్ డౌన్ చేయడం జరిగింది. సో ఒక యవనస్తుడు, ఒక అధికారి, చాలా ధనవంతుడు పరిగెత్తుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గర మోకాళ్ళు ఊనడం జరిగింది. సో ఇక్కడ రాసిన మాట ఏంటిదంటే 23వ వచనంలో, మిక్కిలి ధనవంతుడు. ఇలాంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావడము చాలా కష్టం. ఈయన రావడం జరిగింది. వాస్తవానికి మనం అందరము ఇట్లా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. పవర్ ఉంది ఆయనకు, ఆయన దగ్గర డబ్బు ఉంది, ఏజ్ కూడా ఉంది, ఇంకా చాలా సంవత్సరాలు బ్రతుకుతాడు. లోకం రీతిగా చూస్తే చాలా సంవత్సరాలు బ్రతుకుతారు. మనము మనుషులను చూసినప్పుడు చాలాసార్లు యవనస్తులు చనిపోతూ ఉంటారు, వృద్ధులు చనిపోతూ ఉంటారు. వృద్ధులు అయితే ఖచ్చితంగా చనిపోతారు, ఆప్షన్ లేదు, ఖచ్చితంగా చనిపోవాల్సిందే. కానీ యవ్వనస్తులు కూడా చనిపోయే అవకాశం ఉంది.
అయితే ఈ యవనస్తుడు మాత్రము, ఆయన చాలా తెలివైన యవనస్తుడు. ఆయన పరలోక రాజ్యం గురించి తెలుసుకోవడానికి రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం గురించి బోధిస్తుంటే, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అని యవ్వనస్తుడిగా ఉన్నప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచించడం జరిగింది. ఈ లోకంలో ఉన్న తన దగ్గర ఉన్న విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి నిత్యత్వం గురించి, ఆయన నిత్యత్వాన్ని సంపాదించుకోవడం గురించి ఆలోచించడం జరిగింది. ఇప్పుడు 18వ వచనం చదువుదాం. సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగెను. సద్బోధకుడా, గుడ్ టీచర్ అనే మాట ఉంటుంది ఇంగ్లీష్లో. గుడ్ టీచర్, నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చెయ్యాలి అని ప్రశ్నించడం జరిగింది. ఇది చాలా మంచి ప్రశ్న కదా, చాలా మంచి ప్రశ్న. మనమందరము ఇలాంటి ప్రశ్నను వేయాలి. వాస్తవానికి యవనస్తులు కావచ్చు, లేదా యేసుక్రీస్తు ప్రభు సువార్తను వింటున్నవారు కావచ్చు, లేదా మానవులకు ఎవరికైనా సరే లోపల కోరిక ఉంటే, తృష్ణ ఉంటే నిత్య జీవానికి ఎలా పోవాలి అని అడగాలి. అలా అడిగితే పెద్దలు, సేవకులు, పాస్టర్లు, బోధకులు చాలా సంతోషిస్తారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కూడా యవనస్తుడు వచ్చి నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడగడం జరిగింది. నేనేం చేయాలి? పరలోకం పోవాలంటే నేనేం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుని ఎలా సంబోధించాడు ఆయన? గుడ్ టీచర్, సద్బోధకుడా అని సంబోధించాడు. యేసు ప్రభు వెంటనే నిత్య జీవానికి ఎలా పోవాలో ఆయన స్టెప్స్ ఇవ్వాలి. అవునా కదా? అదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. కానీ యేసు ప్రభు సమాధానం ఏం చెప్పాడో చూద్దాం. 19వ వచనం. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. దేవుడొక్కడే తప్ప ఎవడునూ సత్పురుషుడు కాదు. యేసు ప్రభు దగ్గరికి ఆ యవనస్తుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని గుడ్ టీచర్, సద్బోధకుడా అని అనడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నన్ను సత్పురుషుడనని ఎందుకు అంటున్నావు? దేవుడొక్కడే సత్యవంతుడు, మరి ఎవ్వరు కూడా సత్యవంతులు కారు. ఇంకో మాటలు చెప్పాలంటే మనము వాడుక భాషలోకి దీన్ని మార్చుకుంటే మంచి బోధకుడా అనడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే దేవుడొక్కడే మంచివాడు, నన్నెందుకు మంచి బోధకుడా లేదా మంచి వ్యక్తి అని నువ్వు సంబోధిస్తున్నావు అని అడగడం జరిగింది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని సద్బోధకుడా అని యేసుక్రీస్తు ప్రభుతో మనం అనుంటే, ఆయన ప్లేస్లో మనం అనుంటే యేసు ప్రభు ఏమన్నవాడు తెలుసా? ఇదే సమాధానం చెప్పేవాడు. ఏమని చెప్పేవాడు తెలుసా? ఎందుకు నన్ను సద్బోధకుడా అని అంటున్నావు? నన్ను ఎందుకు మంచి వ్యక్తి అని అంటున్నావు? దేవుడొక్కడే కదా మంచివాడు అని యేసు ప్రభు అనేవాడు. ఇంకో మాటలు చెప్పాలంటే దీని భావం ఏంటో తెలుసా? దేవుడు తప్ప ఎవ్వరు కూడా మంచివాళ్ళు కాదు. అది విషయం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నేను మంచివాణ్ణి కాదు అని చెప్పుకోలేదు ఆయన. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఒక బోధకుని లాగా వచ్చాడు. కాబట్టి నీ కోణంలోంచి, ఓ యవ్వనసుడా, నీ కోణంలోంచి నేను కేవలం ఒక మనిషిని కదా. ఒకవేళ నువ్వు నన్ను మనిషిని, జ్ఞానవంతుణ్ణి, మంచి వ్యక్తిని అని నువ్వు అనుకున్నట్లయితే అలాంటి వ్యక్తి ఎవరు కూడా లేరు ఈ లోకంలో. దేవుడొక్కడే మంచివాడు, మనమందరం కూడా చెడ్డవాళ్ళము, లేదా మీరందరూ కూడా చెడ్డవాళ్ళు అని యేసుక్రీస్తు ప్రభు ఆ యవనస్తునితో చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ, మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగిన అని యేసుక్రీస్తు ప్రభు అనడం జరిగింది. ఇంకో మాటలు చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడు అనే విషయం యవనస్తునికి తెలియదు. అయితే యవనస్తునితో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఓ యవనస్తుడా, నీవు మంచివాడవు కావు, నీవే కాదు ఈ లోకంలో ఎవ్వరు కూడా మంచివాళ్ళు కారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు జవాబు మనని కూడా ఆశ్చర్యపరచాలి. ఈ లోకంలో మనము ఎలా చెప్పుకుంటున్నాం మన గురించి? మనం యేసుక్రీస్తు ప్రభు బిడ్డలము అని చెప్పుకునే మనము చాలాసార్లు వేరే వాళ్ళతో ఏం చెప్పుకుంటామంటే మనం మంచి వాళ్ళమని చెప్పుకుంటాం, నేను మంచి పనులు చేశానని చెప్పుకుంటాం. డైరెక్ట్గా చెప్పుకో, మంచివాడిని లేదా మంచిదాన్ని అనే పేరుని డైరెక్ట్గా వాడము, ఇండైరెక్ట్గా చెప్తుంటాం. చాలా రకాలుగా కమ్యూనికేట్ చేస్తుంటాం. నేను అక్కడికి వెళ్ళి ఆ పని చేశాను, లేకుంటే వారితో ఆ మాట చెప్పాను, వారికి ఆ సహాయం చేశాను, మీరు కూడా చేయండి,
మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను అని ఇండైరెక్ట్గా నేను చేశాను మంచి పని అని చెప్పడానికి మనం చెప్తుంటాం. ఎదుటి వ్యక్తి చేసిన తప్పును చూపించి మనం ఇండైరెక్ట్గా ఏం చెప్తుంటాం తెలుసా, మనం మంచి వాళ్ళమని చెప్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో ఎవరు కూడా మంచి వాళ్ళు లేరు. నోబడీ ఈస్ గుడ్. బైబిల్ మనం చదివినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడు అని చెప్తే సరిపోయేది, కానీ ఎంఫసిస్ యాడ్ చేయడానికి ఒక్కడు కూడా లేడు. దేవుని వెదుకువాడు లేడు. గాడ్ సీకర్స్ అని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కదా, సీకర్స్ మీటింగ్ పెడతారు చాలామంది. బైబిల్ సేస్ దేర్ ఈస్ నో వన్ హూ సీక్స్ ఆఫ్టర్ గాడ్. దేవుని వెతికేవారు లేరు. మరి ఏం వెతుకుతున్నారంటే దేవుని ద్వారా వచ్చే పరలోకని వెతుకుతూ ఉన్నారు. నరకంలో పోయి కాలడం ఎందుకు, బాధపడడం ఎందుకు, పరలోకం దొరికితే బాగుంటుంది కదా అని ఆ పరలోకాన్ని వెతుకుతూ ఉన్నారు. దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలను వెతుకుతూ ఉన్నారు. దేవుని ద్వారా వచ్చే మనశ్శాంతిని వెతుకుతూ ఉన్నారు. కానీ దేవుణ్ణి వెతికేవారు లేరు, గ్రహించువాడు లేడు, ఒక్కడును లేడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా మనం లేము అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈ లోకంలో మనం ఎవ్వరు మోసం చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఎవరు మోసం చేయాల్సిన అవసరం, మనం అనుకుంటాం కదా, దాన్ని చాలామంది మోసం చేశారని చెప్తారు. మీరు ఇప్పుడు యవనస్తులు కాబట్టి మీకు తెలియదు, కానీ మీకు ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితంలో మిమ్మల్ని చాలామంది మోసం చేస్తారు. కానీ మన జీవితంలో అందరికంటే ఎక్కువ మనల్ని మోసం చేసేది ఎవరో తెలుసా? మనల్ని మనమే మోసం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యవనస్తుడు వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, సత్పురుషుడా అంటున్నాడు. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అంటే, నేను కూడా మంచోన్నే, నీ అంత మంచోని కాకపోవచ్చు, నేను కొంచెం మంచోన్ని అని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, మంచివాడు ఎవరు కూడా లేడు అని చెప్తూ ఉన్నాడు. అని చెప్పి 20వ వచనానికి వచ్చేసరికి, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చేసరికి ధర్మశాస్త్రాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుకి ఆయన ప్రాబ్లం ఏందో తెలియదా? ఆ యవనస్తుని ప్రాబ్లం ఏందో తెలుసు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ యవనస్తుని పరీక్షిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని యేసు ప్రభు చెప్పినప్పుడు అతడు అన్నాడు కదా 21వ వచనంలో, అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను, నేను చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నా అని చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నా అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటిది? అస్సలు నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆజ్ఞలన్నిటి నేను ఎన్నడూ పాటించకుండా ఉండలేదు అని చెప్పడం జరిగింది. యేసుప్రభు ఏం చేయొచ్చు అప్పుడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన విషయాలు చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? ఎవడైనానో తన హృదయం ముందు ఒక స్త్రీని మొహపు చూపుతో చూస్తే అప్పుడే అతడు తన హృదయం ముందు ఆమెతో వ్యభిచరించుచున్నాడని చెప్పొచ్చు. ఎవడైనా ద్వేషం పెట్టుకుంటే ఆ వ్యక్తి నరహత్య చేయుచున్నాడని చెప్పొచ్చు. అలా చెప్పలేదు యేసుప్రభు. చెప్పొచ్చు, ఆ మాటలు చెప్పొచ్చు, కానీ చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఈ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి అబద్ధం ఆడుతున్నాడు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని పరీక్షించడానికి ధర్మశాస్త్రాన్ని ఉపయోగించడం జరిగింది. ధర్మశాస్త్రము మనిషి యొక్క జీవితాన్ని అది బట్టబయలు చేస్తూ ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం చర్చెస్లో ధర్మశాస్త్రాన్ని మర్చిపోవడం జరిగింది. ఓల్డ్ టెస్ట్మెంట్ అసలు పట్టించుకోరు. ఓల్డ్ టెస్ట్మెంట్ తెరవరు. ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి మాట్లాడితే జెనసిస్లోంచి మాట్లాడతారు చాలామంది, లేదా కొంతవరకు ఎక్సడస్కి వెళ్తారు, లెవిటికస్ని ముట్టుకోరు, తర్వాత 1 సామ్యుయల్ గురించి ఎక్కువ మాట్లాడతారు, ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్ళరు. కానీ యేసుక్రీస్తు ప్రభు పాపం గురించి మాట్లాడుతున్నప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి మాట్లాడడం జరిగింది. ఎందుకో తెలుసా? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న దేవుని ఆజ్ఞలు, ఇంకో మాటలు చెప్పాలంటే ధర్మశాస్త్రము దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తూ ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యవనస్తునితో మాట్లాడినప్పుడు యేసు ప్రభుకు తెలుసు యవనస్తుడు అబద్ధం ఆడతాడని యేసు ప్రభు ఖచ్చితంగా తెలుసు, అనుమానం లేదు. కానీ యవనస్తునితో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి ఆ వ్యక్తిని తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఇంతకీ ధర్మశాస్త్రం అంటే ఏంటిది అనేది మనం అర్థం చేసుకుందాం. చాలా క్లియర్గా కొన్ని వచనాలు మనం చూద్దాం. కొన్ని వచనాలు రోమాపత్రిక 7వ అధ్యాయము
12వ వచనం. రోమన్స్ చాప్టర్ 7 వర్స్ 12. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. లా ఈజ్ హోలీ. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. దేవుడు ఎవరు? ఈజ్ హోలీ కదా. దేవుడు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు. ధర్మశాస్త్రం ఏంటి తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్షత. ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. రెండవదిగా అదే వచనంలో ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు. ధర్మశాస్త్రం ఏంటిది? నీతి గలది, రైచియస్. దేవుడు కూడా ఆయన రైచియస్. తర్వాత ఉత్తమమైనది అంటే ఇట్ ఈస్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుడు పర్ఫెక్ట్. మనము సామ్స్ 19:7 తీసుకుంటే యువర్ వర్డ్ ఈజ్ పర్ఫెక్ట్ అని ఉంటుంది. అంటే ఇంకో మాట చెప్పాలంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన ప్రత్యక్షతను తెలియజేయడానికి ఇవ్వడం జరిగింది. దేవుడు పరిశుద్ధుడు. ఆ విషయాన్ని తెలియజేయడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. పరిశుద్ధుడు ఎవరన్నా అబద్ధం ఆడతాడా? పరిశుద్ధులు ఎవరైనా దొంగతనం చేస్తారా? పరిశుద్ధులు ఎవరన్నా ఇతరులది ఆశిస్తారా? పరిశుద్ధులు ఎవరన్నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారా? దేవుని ధర్మశాస్త్రానికి వారు విధేయత చూపిస్తారు పరిశుద్ధులైతే. ధర్మశాస్త్రము దేవుని నీతిని బయలుపరుస్తూ ఉన్నది. ధర్మశాస్త్రము మంచిది అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ధర్మశాస్త్రము మేలైనది అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ధర్మశాస్త్రము పరిపూర్ణమైనదని దేవుని వాక్యం చెప్తున్నది. ఇంకో మాట చెప్పాలంటే దేవుడిచ్చిన పాత నిబంధన గ్రంథము, ప్రత్యేకంగా మోషే రాసిన గ్రంథాల్లో ఉన్న ధర్మశాస్త్రము, అది దేవుని యొక్క ప్రత్యక్షత. ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఎక్కడ కనుక్కోవాలో తెలుసా? ధర్మశాస్త్రంలోకి వెళ్ళి కనుక్కోవాలా? కొత్త నిబంధనలో కూడా కనుక్కోవాలా? బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకంలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఈ ధర్మశాస్త్రాన్ని వాడడం జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకీ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు? మనలో చాలామందికి ధర్మశాస్త్రం అనగానే చాలా నెగిటివ్ థింకింగ్ ఉంటుంది కదా. చాలామంది భయపడతారు. ధర్మశాస్త్రం అనగానే రాళ్ళు తీసుకొని కొట్టమని ఉంది కదా అందులో, అవునా? శిక్షించమని ఉంది కదా అని అందులో. అవును, ఉంది, అందులో తప్పేం లేదు. మీకు తెలుసో తెలియదో, ధర్మశాస్త్రం తప్పు పట్టగలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. భారతదేశ రాజ్యాంగానికి ఇంప్లిసిట్గా మూలం ఏంటిదో తెలుసా? బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రం. క్రైస్తవ దేశాలన్నిటికీ ఉన్న కాన్స్టిట్యూషన్ ఏంటిదో తెలుసా? బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రం. ఇస్లామిక్ దేశాల్లో కూడా వాళ్ళు కొంతవరకు బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రాన్ని కాపీ కొట్టడానికి ప్రయత్నించి వాళ్ళ ధర్మశాస్త్రాన్ని రాసుకున్నారు. దాన్ని షరియా అంటారు. వాళ్ళ దేశాల్లో షరియా పెట్టడం జరిగింది. అంటే ప్రపంచం మొత్తానికి మూలం ఏంటిదో తెలుసా? బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం లేకుండా ఈ ప్రపంచం నడవదు. ధర్మశాస్త్రంలో రాళ్ళు తీసుకొని కొట్టమని ఉంది, ధర్మశాస్త్రంలో చంపేయమని ఉంది, ధర్మశాస్త్రంలో ఇలాంటి శిక్షలు ఉన్నాయి. దేవుడు అసలు మనిషేనా? ఇట్లాంటి మాటలు దేవుడు మాట్లాడతాడని చాలామంది అనుకుంటారు. బట్ సత్యం ఏంటి తెలుసా? ధర్మశాస్త్రం అంతా కూడా దేవుని నీతిని తెలియజేస్తుంది. ధర్మశాస్త్రంలో ఇట్లాంటి శిక్షలు ఉన్నాయి. ఒకసారి ఆలోచిద్దాం. పాత నిబంధన గ్రంథం మనం చదివితే, నిర్గమకాండం చదివితే, ఎవరైనా గొర్రెని దొంగిలిస్తే 3 గొర్రెలు ఇవ్వాలని చెప్పింది. ఎద్దును దొంగిలిస్తే 5 ఎద్దులు ఇవ్వాలని ఉంది కదా. తప్పు చేసిన వ్యక్తి శిక్ష పడాల్సిందే కదా. కానీ ఎవరైనా చంపేస్తే వాళ్ళని రాళ్ళు తీసుకొని తిరిగి కొట్టి చంపమని ఉంది. అది ఆటవికం, అనాగరికం, అన్సివిలైజ్డ్ లా అని చెప్తారు చాలామంది. కానీ ఒకటి ఆలోచించండి, గొర్రెని దొంగతనం చేస్తే గొర్రెని ఇవ్వచ్చు, మేకను దొంగతనం చేస్తే మేకని ఇవ్వచ్చు, ₹1,00,000 దోచుకుంటే మళ్ళీ తిరిగి ₹1,00,000 ఇవ్వచ్చు. ప్రాణం తీసేస్తే ఏం చేయగలుగుతాం? తిరిగి ఇవ్వగలమా? ప్రాణం తీసేస్తే ఆ వ్యక్తికి ఎవరు కూడా తగిన శిక్ష వేయలేరు. కాబట్టి దేవుడు ఏం చెప్పిండంటే, అలాంటి వ్యక్తిని రాళ్ళు తీసుకొని కొట్టి చంపండి, నా సుప్రీంకోర్టుకి పంపించండి, నేను చూసుకుంటా అని చెప్పడం జరిగింది. ఎవరైనా స్త్రీని మానభంగం చేస్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపమని చెప్పింది. తిరిగి వారికి మానాన్ని ఇవ్వలేరు కదా, కాబట్టి రాళ్ళు తీసుకొని కొట్టి చంపమని చెప్పడం జరిగింది. అది ధర్మశాస్త్రం. మనం ఇప్పుడు ధర్మశాస్త్రం పాటించం కదా అని చాలామంది అంటారు. మనం పాటించం, కానీ కోర్టులు ఉన్నాయి కదా, అవి ధర్మశాస్త్రాన్ని పాటిస్తాయి. పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ సివిల్ లాస్ అన్నీ కూడా, బైబిల్లో ఉన్న సివిల్ లాస్ అన్నీ కూడా వాళ్ళు పాటిస్తారు. ఇదే రూపంలో పాటించాలని కాదు, ఏదో ఒక రూపంలో పాటించాలి. బైబిల్ యొక్క వాక్యంలో
మనం బైబిల్ని చదివినట్లే చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పే విషయం ఏంటి తెలుసా? నేను మిమ్మల్ని ధర్మశాస్త్రం అనుసరించే తీర్పు తీరుస్తాను అని చెప్తున్నాను. గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ us బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ గాడ్. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే చాలా స్పష్టంగా అక్కడ రాసిన మాట ఏంటి తెలుసా? ధర్మశాస్త్రములో నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ ధర్మశాస్త్రముకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రం మందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు తన వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పే విషయం ఏంటిదంటే, ఎవరైనా సరే ధర్మశాస్త్రంలో ఒక్క తప్పు చేసినా సరే, ఒక్క తప్పు, వారు శాపగ్రస్తులు. నిలకడగా ఉండని ప్రతివాడు, దేవుని ఆజ్ఞల్లో దేవుడు 613 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఆ 613 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞను మీరినా ఆ వ్యక్తి శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఆ యవనస్తునితో చెప్పే విషయం అదే. దేవుని ఆజ్ఞల్లో ఏది పాటించకపోయినా నువ్వు శాపగ్రస్తుడమే. కానీ ఆ యవనస్తుడు ఒప్పుకోకుండా ఏమన్నాడంటే, అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను నేను. యేసు విని, నీకింక ఒక్కటి కొదువుగా ఉన్నది, నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను అన్నీ చేస్తున్నా అన్నాడు. సాటి మానవులతో చేసే ఆజ్ఞలు, నరహత్య చేయకపోవడము, దొంగలించకపోవడము, అబద్ధం ఆడకపోవడము, వ్యభిచరించకపోవడము, తల్లిదండ్రులను గౌరవించడం, ఇవన్నీ నేను చేస్తున్నా అని చెప్పడం జరిగింది. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీకున్నదంతా కూడా అమ్మేసి నన్ను వెంబడించమని చెప్పాడు. నీకున్నదంతా కూడా అమ్మేసి నన్ను వెంబడించు. దానికి ఆ వ్యక్తి రెస్పాన్స్ ఏందో 23వ వచనం చూస్తే, అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఆ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా, చాలా బాధపడ్డాడు. నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నా అన్నాడు. యేసుప్రభు అన్నాడు, నీకున్నదంతా అమ్మేసి అన్నాడు. ఉన్నదంతా కూడా అమ్మేసే అన్నాడు, కొంచెం కాదు, అంతా అమ్మేసే. ఎందుకట్లా చెప్పాడు? చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు కదా, అవి సరిపోవా? ఎందుకట్లా యేసుప్రభు చెప్పాడు? ఈ వ్యక్తి సమస్య ఏంటి తెలుసా? ఇతను ఆజ్ఞలు పాటించడం లేదు. నీ దేవుడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు మొదటి ఆజ్ఞను నిర్గమకాండం 20వ అధ్యాయం 33వ వచనంలో ఇస్తే, ఈయనకు ధనము మొదటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి మిక్కిలి చిన్నబుచ్చుకొని పోవడం జరిగింది. విషయం ఏంటిదంటే, ఏ వ్యక్తి కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించి నీతిమంతుడు కాలేడు. అది విషయం. యేసుక్రీస్తు ప్రభు చెప్పే విషయం ఏంటిదంటే, రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదివితే, రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 20, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఉపయోగించడం జరిగింది. ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తే ఆ వ్యక్తి డిఫెన్స్ చేసుకోవడం జరిగింది. అయితే ధర్మశాస్త్రంలోంచి మొట్టమొదటి ఆజ్ఞను యేసు ప్రభు ఉపయోగించడం జరిగింది. ఆ వ్యక్తి దానికి విధేయత చూపించలేక వెళ్ళిపోవడం జరిగింది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన ప్రత్యక్షత మాత్రమే కాదది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఈజ్ రెవల్యూషన్. ఇక్కడ రాస్తుంది, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఇంకో మాటలు చెప్పాలంటే, దేవుడు బైబిల్లో ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మనము నీతిమంతులు కావడానికి దేవుడు ఇయ్యలేదు. మనం పరిశుద్ధులు కావడానికి దేవుడు ఇయ్యలేదు. దేవుని దగ్గర మెప్పు పొందడానికి దేవుడు ఇయ్యలేదు. మనం మంచివాళ్ళుగా మారడానికి దేవుడు ఇయ్యలేదు. అసలు దేవుడు ఎవరిని కూడా మంచివాడు అన్నాడు. అసలు ఈ లోకంలో ఏ మానవుడు కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేడు. 2 సార్లు దేవుడు ఒకే ఒక వ్యక్తిని బట్టి సంతోషించాడు. ఆయన ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పాడు. ఏ మనిషి కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేడు. అది దేవుని ఉద్దేశం కాదు. మనము క్రియలు చేసి దేవుని సంతోష పెట్టాలని దేవుని ఉద్దేశం కాదు. 20వ వచనం 2వ భాగాన్ని చదివితే,
ధర్మశాస్త్రం వలన పాపము ఎట్టిదో తెలియబడుచున్నది. ఇంకో మాట చెప్పాలంటే దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుడు తన ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం పాపులమని తెలుసుకోవడానికి. అది దేవుని యొక్క ఉద్దేశం. మనం భయంకరమైన పాపులమని తెలుసుకోవడానికి దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. మనము నిత్యము కూడా, ప్రతిరోజు కూడా దేవుని ఆజ్ఞలను మీరుతున్నాము. కంటిన్యూస్గా దేవునికి డిసొబీడియన్స్ చూపిస్తున్నాము. అసలు ఎన్నటెన్నటికి ఎంత మారదామని నిర్ణయించుకున్నా, ఎంత తీర్మానం చేసుకున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా, ఎంత బైబిల్ చదివినా పాపము చేయకుండా ఉండలేము అని తెలియజేయడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే మీరు పాటించి పరలోకానికి రండి అని దేవుడు ఇవ్వలేదు. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే మీరేమీ చేయలేరు, అది మీ నిజస్థితి అని తెలియజేయడానికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. నేనే మిమ్మల్ని మార్చాలా, నేనే మిమ్మల్ని నీతిమంతులుగా చేయాలా, మీ అంతటా మీరు నీతిమంతులు కాలేరు అని చెప్పడానికి దేవుడు తన వాక్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనం ఎంత పాపులమో మనం అర్థం చేసుకోవాలి. చాలామందిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు తెలుసా? మేము మంచి వాళ్ళమని సమాధానం చెప్తున్నారు. ఈ లోకంలో మంచి వాళ్ళు ఎవరు లేరు, ఎవ్వరు లేరు. మీ గుండెల మీద చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, యవనస్తులు కాబట్టి. మీలో చాలామంది 20కి 30కి మధ్యలో ఉన్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. 40 ఏళ్ళు వచ్చినాక మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎంత పనికి మాలిన వాళ్ళమో అర్థమవుతుంది. రోజుకు 10 గంటలు ప్రార్థన చేసేటోళ్ళు కూడా, రోజుకు 5 గంటలు బైబిల్ చదివేటోళ్ళు కూడా ఎంత పనికి మాలిన వాళ్ళో వాళ్ళకి తెలుసు. కాకపోతే మన ముందు వేషధారణ చేస్తారు అంతే, సింపుల్. దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఈ లోకంలో అన్నిటికంటే విజిబుల్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? పాపం. మనం ఎంత భయంకరమైన పాపలం అంటే దేవుని వాక్యంలో ఉంది, నరుని హృదయంలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంది, అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మీ నీతి క్రియలు నా దృష్టికి మురికి గుడ్డల్లాగున్నాయని చెప్పాడు. మురికి గుడ్డలు అంటే ఏంటో తెలుసా? అక్కడ ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళను ఊరు బయట ఉంచేవాళ్ళు. వారికి ఎప్పుడో ఒకసారి వాళ్ళకు బట్టలు ఇచ్చేవాళ్ళు. ఆ బట్టలు ఇచ్చిన తర్వాత ఆ బట్టలను వాళ్ళు వేసుకుంటారు కదా, ఆ వేసుకున్న బట్టలకు వారి కుష్ఠ అంటేది. ఆ కుష్ఠలోంచి రక్తము, చీము అంతా అంటిన తర్వాత ఆ చీము రక్తం అంతా కూడా బట్టలోకి వచ్చిన తర్వాత ఆ బట్టను ఉపయోగించడానికి అది పనికి రాకుండా అయిపోతే పడేస్తారు కదా, ఆ దానికి ఉపయోగించిన పదాన్ని దేవుడు ఉపయోగించాడు. మీ నీతి క్రియలు నా దృష్టిలో మురికి గుడ్డల్లాగున్నవి. God is saying to us, you are absolutely helpless. హెల్ప్లెస్. అదే మాటలు మనం ఇక్కడ చూస్తాం. 24వ వచనం, యేసు అతన్ని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభమో. అంటే డబ్బున్నోళ్ళు పరలోక రాజ్యం పోరా? అబ్రహాం డబ్బున్నవాడు కదా, అరిమతయ్య యోసేపు డబ్బున్నోడు కదా, పరలోక రాజ్యం పోడా? పోతారు. డబ్బున్న వాళ్ళు పరలోకం పోతారు, కానీ డబ్బును విడిచిపెట్టడానికి ఇష్టపడని వారు పరలోక రాజ్యానికి పోరు. దేవుని రాజ్యం కోసం దేన్నైనా విడిచిపెట్టడానికి ఇష్టపడని వారు పరలోక రాజ్యం పోరు. యేసుప్రభు చెప్పే విషయం అది. పరలోక రాజ్యానికి ఎట్లా పోవాలి తెలుసా? యేసుప్రభు కోసము ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన ప్రాణంతో సహా అతడు దాన్ని ద్వేషించాలి. ఏమన్నాడో తెలుసా? మార్క్స్ వార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడో వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, ఎవడైతే నా నిమిత్తం తన ప్రాణాన్ని స్వార్థ నిమిత్తం పోగొట్టుకుంటాడో దాన్ని తిరిగి పొందుకుంటాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, మనము పరలోక రాజ్యం పోవాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యానికి మనం చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటి తెలుసా? దేవుని కోసం ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది సాధ్యమా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. తర్వాత వచనాన్ని మనం చదువుదాం. 25వ వచనం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. సూది బెచ్చంలోకి ఒంటె పోతుందా? ఇస్ ఇట్ పాసిబుల్?
ఆ రోజుల్లో మనుషులు ప్రయాణానికి వాడే జంతువుల్లో అతిపెద్దది ఏది? ఒంటె. మనం వాడే వస్తువుల్లో చాలా చిన్న రంధ్రం ఉన్నది ఏది? సూది. ఒంటె సూది బెజ్జల నుంచి పోతుందా? పోదు. అట్లాగే ఎవరు కూడా పరలోక రాజ్యానికి పోలేరు. ఎవరు కూడా, ధనవంతులే కాదు, అసలు ఎవరు కూడా పరలోక రాజ్యానికి పోలేరు. ఇక్కడ మనందరం ధనవంతులు కాకపోవచ్చు, ఈ వ్యక్తి అంత ధనవంతులం కాకపోవచ్చు, కానీ మనందరం కొంత ధనం ఉంది కదా, దాన్ని గట్టిగా పట్టుకోమా మనం? మన ఇల్లు ఎవరైనా తీసుకుంటే ఇస్తామా? మీ ఇల్లుని చర్చ్ కోసం ఇచ్చేటంటే ఇస్తారా? నీ కెరియర్ని ప్రభు కోసం ఇచ్చేయమంటే ఇస్తావా? ఇస్ ఇట్ పాసిబుల్? నీ యూత్ని యేసు ప్రభు కోసం ఇచ్చేయమంటే ఇస్తావా? ఇక్కడ ఇస్తాను తీర్మానం చేస్తాం, ఒక వారం రోజుల తర్వాత తెలిసిపోతుంది, లేదా ఒక నెల రోజుల తర్వాత తెలిసిపోతుంది, లేదా ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది. ఆవేశం అంతా కూడా పోతుంది. 26వ వచనం, అది వినిన వారు అలాగైతే అతడు రక్షణ పొందగలడని అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని చెప్పాను. ఇంకో మాట చెప్పాలంటే ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. అది విషయం. దేవుని స్టాండర్డ్ ప్రకారం ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఏ వ్యక్తి కూడా. అపోస్తులైన పౌలు కావచ్చు, మనం బైబిల్లో చదివే యోసేపు, దానియేలు లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అది ఎవరికి వల్ల కూడా సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం తెలుసా? యేసు ప్రభుకి సాధ్యం. యేసు ప్రభు మాత్రమే, దేవుడు మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళగలడు. ఇప్పుడు రోమపత్రిక 3వ అధ్యాయానికి వద్దాం. మరలా 3వ అధ్యాయము 21వ వచనము మనం చదివితే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే ధర్మశాస్త్ర క్రియల వల్ల ఎవరు కూడా నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడతా ఉంది. ఇంకో మాటలు చెప్పాలంటే మన క్రియల ద్వారా రక్షణ కాదు, దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఎట్లా రక్షిస్తాడు? హౌ ఆర్ వి సేవ్డ్? ఎట్లా రక్షిస్తాడు? ఈ మాటలు చెప్పినప్పుడు చాలామంది, కొంతమంది డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది కంఫర్ట్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎందుకు డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు తెలుసా? నా రక్షణ నేను చూస్ చేసుకోలేనా అనే ఫీలింగ్ ఉంటుంది చాలామందిలో. నాకు స్వాతంత్రం ఉంది కదా, నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చాలామంది నమ్ముతారు. కానీ లేదు. మీకు తెలుసా? లేదు. వీ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్. డూ యూ నో దట్? డూ యూ థింక్ వీ హ్యావ్ ఫ్రీడమ్? బైబిల్లో ఉంది, గ్రహించువాడు లేడని ఉంది. అంటే అర్థం చేసుకునే వాళ్ళు లేరు. నోబడి కెన్ కాంప్రిహెండ్ ఇట్. మరి మనకు ఫ్రీడమ్ లేకపోతే మనం ఎట్లా నిర్ణయం చేయగలము? యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ జెనసిస్ 3? జెనసిస్ 3లో ఏం జరిగిందంటే, మొట్టమొదటి మానవుడు పాపం చేసినప్పుడు, ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వాళ్ళ హోల్ బీయింగ్ కూడా ఎఫెక్ట్ అయింది. ఆ హోల్ బీయింగ్లో వాళ్ళ విల్ పవర్ కూడా ఎఫెక్ట్ అయింది. ఎవరు కూడా దేవుని వైపు ఇంక్లినేషన్ చూపించలేరు. అది పరిస్థితి. దెన్ హౌ యామ్ ఐ సేవ్డ్? దట్ ఈస్ ద క్వశ్చన్. హౌ యామ్ ఐ సేవ్డ్? హౌ కెన్ ఐ రిసీవ్ సాల్వేషన్? నేను ఎట్లా రక్షణ పొందుకోగలను? సింపుల్, చాలా సింపుల్. యూ హ్యావ్ టు డూ నథింగ్. రక్షణ పొందుకోవాలంటే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేంటిదంటే, మీరు రక్షణ పొందడానికి అన్నీ చేయండి, ఏది సాధ్యమైతే అది చేయండి అని ఒకవైపు మనుషులు చెప్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది నువ్వేం చేయలేవని చెప్తుంది. ఎందుకో తెలుసా? అంతా నేనే చేసేసా. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అత్యంత సులభమైన మార్గం ఏదో తెలుసా? పరలోకం పోవడానికి యేసుక్రీస్తు ఇచ్చిన మార్గం. సులభమైన మార్గం. ఎవరైనా పరలోకం పోవచ్చు, చాలా ఈజీగా పోవచ్చు. కనీసం స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు, ముఖం కూడా కడుక్కోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇదే రోమపత్రిక 5వ అధ్యాయము
19వ వచనంలో ఈ విధంగా ఉంది, ఏలయనగా ఒక మనుషుని విధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుతురో అలాగే ఒకని అవిధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని పాపం వలన అనేకులు, ఒకని అపరాధం వలన అనేకులు ఎలాగ అవిధేయులుగా చేయబడ్డారో ఒకని నీతి వలన అనేకులు, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అంటే యేసుక్రీస్తు ప్రభు చూపించిన విధేయత వల్ల మనం నీతిమంతులమయ్యాం. దీని ఒక్క నిమిషం నేను ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఏం చెప్తున్నాయంటే మీరు ప్రయత్నం చేసి పరలోకానికి పోండి అని చెప్తున్నాయి. బైబిల్లో ఉన్న దేవుని మార్గం ఏం చెప్తుందంటే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతా నేనే చేసినా అని చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న మతాలన్నీ మానవుడు ప్రయత్నం చేసి మోక్షాన్ని సంపాదించుకోవడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవి మార్గాలను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని చెప్తే, బైబిల్లో దేవుని వాక్యం చెప్తుంది కదా నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఏం చేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, నథింగ్. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలంతే. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. సింపుల్గా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. క్రియలు లేకుండా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఈ యవనస్తుడు చేసిన ప్రాబ్లం ఏంటో తెలుసా? 18వ వచనంలోకి రాగానే నిత్య జీవమును సంపాదించుకొనుటకు నేనేమి చెయ్యాలి అని అడిగాడు. నేనేం చేయాలి అని అడిగాడు. యేసుప్రభు ఏం ప్రూవ్ చేశాడు తెలుసా? నువ్వేం చేయలేవురా బాబు అని ప్రూవ్ చేసిండు. అంతే సింపుల్. చేసి క్లైమాక్స్లో ఏం చెప్పాడంటే మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యమా అని చెప్పాడు. అసలు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎట్లా నీతిమంతులుగా అవుతారు అనేది ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే యేసుప్రభు మనం చేయాల్సిన నీతిని అంతా చేశాడు, అంతా నీతిని చేశాడు. ఆయన జీవితం మొత్తం మీరు చదివితే ఆయన సంపాదించిందంతా కూడా నీతి. ఆయన నీతిని సంపాదించి సిలువలో మన పాపం కోసం శిక్షను అనుభవించడం జరిగింది. మనం యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు మన శిక్ష ఆయన మీదకి పోయింది, ఆయన నీతి మన మీదకి వచ్చింది. యేసుప్రభు ఎంత నీతిమంతుడో మనం అంత నీతిమంతులుగా చేయబడ్డాం. ఆ విధంగా యవనస్తుడు, యేసుప్రభు దగ్గరికి వచ్చిన యవనస్తుడు తెలుసుకోవాల్సింది ఆయన తెలుసుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే నేనేం చేయగలను అంటే ఏం చేయలేము. దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నా జీవితాన్ని నువ్వు మార్చు, నీవు మాత్రమే మార్చగలవు, నేను మార్చుకోలేను. ఇంకో మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇది చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకునే విషయం. ఏంటిదంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అని అంటారు కదా, అది తప్పు. దేవుడు ఒక్కసారి మనం నీతిమంతులుగా చేసిన తర్వాత లోపల జరిగేటివి చాలా ఉంటాయి. లోపల చేసేటువంటి మనల్ని నీతిమంతులుగా చేసేటువంటి చాలా ఉంటాయి. కానీ మనము నీతిమంతులుగా కావడానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. రక్షణ పొందడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. రక్షణ పొందిన తర్వాత దేవుడు చాలా పనులు మన లోపల చేస్తాడు. మనం దేవుని పిల్లలం అవుతాం కాబట్టి మనల్ని మార్చే ప్రక్రియ దేవుడు లోపల స్టార్ట్ చేస్తాడు. కానీ బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరమైనా సరే, ఇక్కడ కూర్చున్న మనం ఎవరైనా సరే సెల్ఫ్ రైచియస్నెస్ ద్వారా, మన పాటల ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన భక్తి ద్వారా, మన సంఘానికి క్రమంగా రావడం ద్వారా, కానుకలు వేయడం ద్వారా, మినిస్ట్రీ చేయడం ద్వారా, మంచి ఫీలింగ్స్ ఉన్నందువల్ల మనం ఎవ్వరం కూడా పరలోకం పోము. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనని పరలోకానికి తీసుకొని వెళ్ళగలడు. ఈ విషయం, దిస్ ఈజ్ ద యాక్చువల్ గాస్పల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ.